మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గణపతి అనే పేరు వినగానే అందరికీ ఒక పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. సో అది ఆయన ఆకారం వల్ల కావచ్చు, ఇంకా దేనివల్ల అయినా కావచ్చు, మనవాడు. సో అటువంటి సెట్టింగ్స్తోని మన భద్రాద్రి కొత్తగూడెంలో ఒక భారీ గణనాథుడు అయితే ఉన్నాడు. సో అది ఎక్కడ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ప్రస్తుతం నేను బాబు క్యాంప్ మెయిన్ రోడ్ మీద ఉన్న గణపతి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ యంగ్స్టర్స్ యూత్ ఆధ్వర్యంలో ఒక భారీ గణనాథుడిని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో భారీ లైట్ సెట్టింగ్ మధ్యన కంప్లీట్గా ఇక్కడైతే ఒక హెవీ పెద్ద వినాయకుడిని ఇక్కడ సెట్ చేశారు. ఇక్కడ వినాయకుడిని చూడగానే కంప్లీట్గా ఒక రియాలిటీ లుక్, అంటే నిజంగా ఇక్కడ గణేశుడు కూర్చున్నాడా అన్నట్టుగా అట్లా డిజైన్ చేస్తున్న గణపతిని అయితే ఇక్కడ పెట్టారు. గణేశుడి ఐస్ మెయిన్గా చూసినట్టయితే నిజంగా ఆయన కళ్ళతోని భక్తుల్ని చూస్తున్నారా అన్నట్టుగా ఉంది. అండ్ మెయిన్గా ఎక్కడైనా సో దేవుళ్ళు అనగానే కిరీటంతో ఉంటారు, కానీ ఇక్కడ నార్థన్ స్టైల్ లోపల ఇక్కడ గణనాథుడికి తలపాగా ఉంది. సో చూడడానికి చాలా అందంగా, అసలు ఒక మైమర్చిపోయే విధంగా ఉంది. సో మరి ఈ గణనాథుడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది ఇక్కడ యూత్ మెంబర్స్ని అడిగి మనం తెలుసుకుందాం. ఈ వినాయకుడి విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ధూళిపేట నుంచి తీసుకొచ్చామండి. ఓకే, అంటే ఎన్ని మంత్స్ ముందు నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది? మేము 2 months నుంచి 2 months ముందు వెళ్ళి బుక్ చేసేస్తాను వినాయకుడిని. ఒక 1 week 10 days ముందు వెళ్ళి తీసుకొని వస్తాం అనమాట. ఎందుకంటే తీసుకురావడానికే మాకు 3 days టైం పడుతుంది అనమాట. అంటే నాకైతే చూడగానే నిజంగా ఇక్కడ వినాయకుడు కూర్చున్నారా అన్న ఫీల్ వచ్చింది, ఆ రియాలిటీ వచ్చింది. సో మీకు అసలు కొన్ని వందల గణనాథుల విగ్రహాలు ఉంటాయి కదా అక్కడ, సో అందులో ఇది మాత్రమే సెలెక్ట్ ఎందుకు చేసుకున్నారు? మాకు ఎవ్రీ ఇయర్ ఏంటంటే అంటే మా కమిటీ ఒక సభ్యులు ఏంటంటే మేము అందరం కలిసి వెళ్తాము. వెళ్ళి ఒక వినాయకుడిని ఇట్లా చూస్తూ ఉంటాం. మాకేంటంటే ఆ భగవంతుడు మమ్మల్ని చూసి ఇట్లా మాకు ఒక ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఇట్లా కళ్ళు కొట్టినట్టు, లేకపోతే నేను ఈసారి మీ దగ్గరకు వస్తానట్టు ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. ఆ బొమ్మ ప్రతి ఇయర్ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ తీసుకొచ్చినాక ఆ ఇయర్లో కొత్తలో మా బొమ్మే ప్రతి సంవత్సరం మా బొమ్మే హైలైట్ అవుతుంది అనమాట. లాస్ట్ 2 years బ్యాక్ ఏమో చెవులు కొట్టుకునేది, కన్ను మూసుకునేది అటువంటిది తెచ్చామన్నమాట. ఈసారి ఏంటంటే పెద్ద గణపతి ఉండాలి, 18 feet అని చెప్పేసి డిసైడ్ అయ్యి 2 months ముందే వెళ్ళి బుక్ చేసుకొని తీసుకొని వచ్చాము. అక్కడ ఉన్న వాటి నుంచి తెచ్చుకున్నారా, లేదు అంటే మీరేమన్నా ముందు డిజైన్ చేశారా? ఇలా ఉండాలి అక్కడ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుని, అంటే ఒక దగ్గర నేను ఒక 100 to 90 మధ్యలో వెళ్ళి చూసి సెలెక్ట్ చేసి దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని వచ్చామన్నమాట. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? మేము దగ్గర ఇది 10th year. సో ఇక్కడ మీ గణేశుడికి ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి ఈ ఇయర్? పగిడి గణేష్. బయట లైటింగ్ సెట్టింగ్ కంప్లీట్గా ఓవరాల్ ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ వరకు వేసేసారు కదా మొత్తం. సో మరి ఈ లైటింగ్ ఇదంతా ఎక్కడ, అంటే ఆ టీమ్ పైన చూస్తే లైటింగ్లో బయట శివుడు కేదార్నాథ్ సెట్టింగ్ వేశారు కదా, సో దాని వెనక ఏదైనా ఉందా? అంటే మేము ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క వెరైటీ. లాస్ట్ 2 years బ్యాక్ ఏమో టెంపుల్ సెట్ వేసాం, ఇది గోపురం టైప్లో. లాస్ట్ ఇయర్ ఏమో అయోధ్య టెంపుల్ వేసాము. ఈసారి ఏమో కేదార్నాథ్ వేసాం. నెక్స్ట్ ఇయర్ ఇట్లా వేరే ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉండాలని చెప్పేసి అట్లా ఆలోచించి పెడుతున్నాం అన్నమాట. ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క టెంపుల్ లైటింగ్ సెట్ ఉండాలి.